2025-26 అంచనాల కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ జైస్వాల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ ఎవరు? ఆన్సర్ ఎథెల్ కార్టర్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్. కళింగ సూపర్ కప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఎఫ్సి గోవా. నెక్స్ట్. ఎన్ఎఫ్డిసి కొత్త ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీప్రకాష్ మగ్దుమ్. నెక్స్ట్. ఇటీవలి మానవాభివృద్ధి సూచీలో భారతదేశం ఏ స్థానాన్ని సంపాదించింది? ఆన్సర్ 130వ స్థానం. యెమెన్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ సలేమ్ బిన్ బ్రైక్. నెక్స్ట్. సుధీర్మాన్ కప్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చైనా. విరాట్ కోహ్లీ ఏ రకమైన క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు? ఆన్సర్ టెస్ట్ క్రికెట్. నెక్స్ట్. హిటాచీ ఇండియా ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎన్ వేణు. నెక్స్ట్. క్లబ్ ఫుట్బాల్లో 800 గోల్స్తో అడ్డంకులను అధిగమించింది ఎవరు? ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్. యురేకా ఫోర్బ్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రద్ధా కపూర్. నెక్స్ట్ క్వశ్చన్. వోగ్ ఐవేర్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ షాహిద్ కపూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉల్లాస్ పథకం క్రింద పురుస్తే అక్షరాస్యత సాధించిన రెండవ భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ గోవా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పాల దినోత్సవం. ఆన్సర్ జూన్ 1. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ లీ జే-మ్యూంగ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి గోల్డ్ మెల్డింగ్ ఏటీఎంను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ గోల్డ్ సిక్కా. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశం ఏ స్థానాన్ని సంపాదించింది? ఆన్సర్ 151. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆన్సర్ బీహార్, పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్. యోగా మహోత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడుతోంది? ఆన్సర్ నాసిక్. నెక్స్ట్ క్వశ్చన్. హీలియోస్ అనే లేజర్ ఆయుధాన్ని ఎవరు పరీక్షించారు? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 4వది.